నమస్కారం అందరికీ. ఈరోజు మనం తెలుగు భాష చరిత్ర, మాతృభాష ప్రాముఖ్యత, శతకాల యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ విషయాలపై మనకు తెలియజేయడానికి మన ముందున్నారు మంచకంటి వెంకటేశ్వరరావు గారు, రిటైర్డ్ పండిత్ అండ్ సాహితీవేత్త. నమస్కారం సార్. నమస్తే అమ్మ. తెలుగు భాష సముద్రం లాంటిదని అంటారు. చాలా పెద్ద సముద్రం. ముందుగా తెలుగు అక్షరాలు ఎలా పుట్టాయి సార్? మాకు కొంచెం వివరించగలరా? మంచిదమ్మా, మంచి విషయం. తెలుగు భాష అనేటటువంటిది ఒక మహాసముద్రమే. దాన్ని మధించి అందులో నుంచి మంచి రసపుష్టి కలిగినటువంటి కావ్యాలు, కవితలు తీసినటువంటి మహానుభావులందరినీ ఒకసారి స్మరించుకొని విషయానికి వస్తాం. గలు గల్లు రవళుల కాలి గజ్జెలు మోగ నన్నపార్యుని ఇంట నడక నేర్చి తీరైన పదముల తీయందనములు జిల్క తిక్కనార్యునింటను తెనుగు నేర్చి చిరునవ్వు దొంతర చిక్కిళ్ళు నిండార శ్రీనాథునింటను సిగ్గులొలికి పెద్దనార్యుడు పూని పిండిలి సేయగా శ్రీకృష్ణరాయల చెంతజేరి పల్లకీల తిరిగెడు ప్రబంధ కృతుల గండ పెండేర సత్కార కంకణాల రాజభోగములందిన ఆంధ్ర భాషామ తల్లికి అంజలిదియే. ఇవాళ ఇక్కడ మీ దగ్గర తెలుగు గురించి కావాలన్నారు, కొన్ని విషయాలు చెబుతాను. ముందుగా మీరు అడిగింది అక్షరాలు అనేటటువంటివి ఎట్లా ఏర్పడ్డాయి. అమ్మ, ఈ సృష్టిలో ప్రతి వాంగ్మయానికి, సర్వవాంగ్మయానికి జనని సంస్కృతము సకల భాషలకు. అసలు ఈ సకల భాషలకి కూడా తల్లి సంస్కృత భాష. ఈ సంస్కృత భాషకి అక్షరాలు ఎట్లా వచ్చినాయో ముందు మనం చూసుకోవాలి. ఈ సంస్కృత భాషకి అక్షరాలు ఎట్లా వచ్చినాయంటే ఆ శంకరుడు, అట్లానే ఆ శివుడు, ఆ మహేశ్వరుడు తాను తాండవించేటప్పుడు తన డమురుకాన్ని ధ్వనింపజేస్తాడు. ఎట్లా అంటే అది 14 రకాలుగా ఒక్క విడతలో ప్రతిధ్వనిస్తుంది. అది మన వాళ్ళు పూర్వీకులు కనిపెట్టారు. ఎట్లా ఏమవుతుంటే ఐవున్, రులుక్, ఎవోంగ్, అయౌచ్, హయవరట్, లంగ్, ఞమగణనం, జభై, గడదష్, జబగడదష్, కప చెడత, చెడతౌ, కపై, శశసర్, హల్. ఇది మాహేశ్వరాణి సూత్రాన్ని అంటారు. ఆయన డమరుకం నుంచి వచ్చినటువంటి ఆ ఉండ్రులుక్కే వంగయ్య చైవరట్లంగమణం జబై గడదష్ జబగడదష్ కప చెడత చెడతౌ కపై శశసర్ హల్, ఇవి 14 ఒక డమరుక ధ్వని. వీటిలో పాణిని అనేటువంటి ఆయన అక్షరాలు కనిపెట్టాడు. ఇది మాహేశ్వరాని సూత్రాన్ని, ఇవి మహేశ్వరు నుంచి వచ్చినటువంటి సూత్రాలు, మహేశ్వరుని యొక్క డమరుక ధ్వానం నుంచి వచ్చిన సూత్రాలు 14. ఏమిటిట? ఆ ఈ ఉన్, ఆ ఈ ఉ, రులు, రులు, ఏవోంగ్, ఏ ఓ, అయౌచ్, ఐ ఔ, హయవరట్, హయవర, లండ్. ఒకసారి ఇట్లాంటి లండ్ అని లా, ఞమగణనం అని ఈ విధంగా ఒక వరుస వచ్చింది. వీటిలో ఏమైంది, ఆయన ఆ శబ్దాల నుంచి, ఆ మహేశ్వరుని యొక్క డమరుక శబ్దాల నుంచి అక్షరాలు తీశాడు. ఆయువు, రూలు, ఏవో, అయ్యో, హయావార ఇట్లా తీశారు. ఈ తీసినవి ఏమైంది, ఒక పద్ధతిగా లేదు కదా, వీటిని క్రమ పద్ధతిలో పెట్టారు. ఆయి, ఆయి, ఈ, ఉ, రూరు, లూలు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ, కాక్క గాఘ ఇඤ. మనకు అక్కడ కాక్క గాఘ ఇඤ అని మనం అంటున్నాం, కానీ అది అక్కడ ఒకచోట రాల కదా. మహేశ్వర సూత్రంలో అది ఒకచోట రాల. అక్కడక్కడ ఉన్నటువంటి వాటిని ఒక మాలగా, ఒక అక్షరమాలగా, ఒక వర్ణమాలగా కూర్చారు. అవే సంస్కృత వర్ణమాల. అవి. మళ్ళా ఈ మనకి తెలుగు భాష వచ్చేటప్పటికి తెలుగు భాష మీద సంస్కృత ప్రభావం ఉంది. ఆ ఉండటంతో ఆ సంస్కృతంలో నుంచి వచ్చినటువంటి శబ్దానికి తెలుగు ప్రత్యయాలు డూములు అని ఉంటాయి తెలుగులో. ఇవి చేర్చి, ఉదాహరణ అక్కడ రామ ఉంటే ఇక్కడ డూ ప్రత్యయం చేసి రాముడు, అక్కడ కృష్ణ ఉంటే కృష్ణుడు. ఇట్లా తెలుగు ప్రత్యయాలు చేర్చి తత్సమ భాషగా తెలుగు పదాలని కొన్నిటిని మన భాషలోకి తెచ్చుకున్నాం. అట్లానే తద్భవాలుగా కొన్ని వచ్చినాయి.
ఆ తర్వాత దేశ్య భాషగా దేశీయమైనటువంటి పదాలు కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ప్రధానంగా సంస్కృతం నుంచి మనకు భాష వచ్చిన దగ్గర నుంచి తత్సమం, తద్భవం, దేశ్యం, గ్రామ్యము అనేటటువంటివి 4 ఉంటాయి. తర్వాత గ్రాహ్యం అని కూడా ఒకటి ఉంటుంది. ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యం అని చిన్నైసూరి గారు అన్నాడు. పెద్దలు వాడినటువంటి కొన్ని పదాలు వాటితోటి గుణదోషాలు అనకుండా మళ్ళీ యథాతథంగా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పెద్దలు కనుక, అనుభవజ్ఞులు కనుక, పండితులు కనుక అని. ఇట్లా తెలుగుకి ఆ మహేశ్వర సూత్రాల నుంచి సంస్కృతానికి వచ్చిన అక్షరాల నుంచి తెలుగు అక్షరాలు మనకి వర్ణమాల, వర్ణమనగా అక్షరము, ఒక అక్షరమాల, ఒక మాల ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఒక మంచి మాల, పూలమాల కట్టాలంటే మల్లెపూలు, కనకాంబరాలు, మరువం వేస్తేనే అందంగా ఉంటుంది. ఒకచోట అన్ని కనకాంబరాలు, ఒకచోట అన్ని మల్లెపూలు, ఒకచోట అంతా మరువం కడితే బాగుండదు కదా. దానికి ఒక క్రమ పద్ధతి ఉంటేనే అది చక్కగా రాణిస్తుంది. అది వర్ణమాల అయింది. అదే తెలుగులో కూడా మనకు ఈ రూపంలో వచ్చింది. ఇప్పుడు సంస్కృతానికి తెలుగు భాషకి సంబంధం ఏంటి సార్? సంస్కృతం నుంచి తెలుగు భాష పుట్టిందా? మాకు కొంచెం వివరించండి. అమ్మా, ఇది పెద్ద చర్చ ఉందమ్మా దీని మీద. కానీ ప్రామాణికంగా ప్రధానంగా సంస్కృత భాష పోకడలు, ప్రత్యయాలు చేరడం వలన మన భాష కబ్బినయ్యే. కానీ మనది ద్రావిడ భాష జన్యం. ఇప్పుడు మనకి ఆర్యావర్తం, ద్రవిడం అని 2, ఉత్తర భారతం, దక్షిణ భారతం. ఆర్యావర్తం అంతా సంస్కృత భాష ప్రచారంలో ఉండేది అప్పుడు. తర్వాత హిందీ ఇట్లా మారిపోయింది. ఇక్కడ ద్రావిడ భాషలు ఉన్నాయి. ఈ ద్రావిడ భాషలు ఏంటంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. తెలుగు ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో వాడుకలో ఉన్నా ఈ ద్రావిడ భాషలోదే. అది తెలుగు మనవాళ్లే కదా, మొన్నటిదాకా అందరం కలిసే ఉన్నాం. కాబట్టి ఈ 4టిని ద్రవిడ ప్రాంతంలో విస్తరిల్లినవి. ఈ ద్రవిడ దేశంగా అంటే ఎక్కడొచ్చి దేశంలో సగం పైన ఉత్తరం అన్నాం, ఆర్యావర్తం అన్నాం, ఉత్తర భారతం, దక్షిణ భారతం అన్నాం. ఇది దక్షిణ భారతంలో వాడుక భాషగా ద్రావిడ ఉంది. కాబట్టి ఇది ద్రావిడ భాషా జన్యం అనేదే సిద్ధాంతీకరింపబడింది దాదాపుగా. కాకపోతే సంస్కృత పోకడలు మన దాంట్లో ఎక్కువ ఉన్నాయి. మన పండితులు కానీ, మనకి సంస్కృతం నుంచి వచ్చిన అక్షరాలు కానీ దాని పోకడలు, ప్రత్యయాలు చేర్చితే వెంటనే పదం చక్కగా అమరడం వలన. అందువలన ఇది వీటినే ఇండో ద్రవిడియన్ లాంగ్వేజెస్ అంటారు. ఇక్కడ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, తుళు, కొడగు, గోండు ఇట్లా కొన్ని ఉన్నాయి. వీటిని దక్షిణ ద్రావిడ భాషలు అంటారు. ఆ దక్షిణ ద్రావిడ భాషల్లోనే ఇది ఉంది. అంటే ఇక్కడ సంస్కృతానికి మనకి జన్యజనక సంబంధమా అంటే అందులో నుంచి ఇది పుట్టిందా, సోదర సంబంధమా అని అంటే మనది ప్రాథమికంగా జన్యజనక సంబంధం మనకి ద్రావిడ భాషలోనే ఉంటుంది. కాకపోతే ఆ సంస్కృత ప్రత్యయాలు చేసుకొని ఒక వర్ణాన్ని, అక్షరానికి కానీ, పదానికి కానీ ఒక అందాన్ని సంతరింపజేసుకోవటానికి తేలిగ్గా అది. తెలుగు భాషలో అక్షరాలు సాహిత్య రూపాన్ని ఎలా సంతరించుకున్నాయి? ఎప్పుడైనానమ్మా కొన్ని అక్షరాల సమాహారం పదం అవుతుంది, కొన్ని పదాల సమాహారం ఒక వాక్యం, కొన్ని వాక్యాల సముదాయం ఒక కావ్యం. తర్వాత ఇది పద్యమా, గద్యమా అనేటటువంటి విభజన కవి యొక్క శక్తిని బట్టి ఆధారపడి. కొంతమంది పద్యకావ్యం రాయొచ్చు, కొంతమంది గద్యకావ్యం వచనంలో రాయొచ్చు, కొంతమంది ఇంకా రకరకాలైన పోకడలు ఉన్నాయి. తెలుగు సాహిత్యం చాలా పోకడలు పోయింది వచ్చి ఆవిర్భవించిన దగ్గర నుంచి. అందుకే ఇందాక పద్యంలోనే ఉంది, నన్నపార్యుని ఇంట నడకే నేర్చుకుంది. నన్నయ్య గారు ఆంధ్ర మొదటి అవార్డు కాబట్టి, ఆదికవి కాబట్టి అక్కడ నడకే తెలుగు కన్యకి. ఆ తర్వాత తిక్కనార్యునింటికి వచ్చి తెలుగు పదాల్లో తీయందనాన్ని చిలికింది. ఎందుకంటే తిక్కన అచ్చ తెలుగు పదాలు ఎక్కువగా వాడాడు, పదాలు బాగుంటాయి కనుక. అట్లానే శ్రీనాథుడి ఇంట్లో అది శ్రీనాథుడి సాహిత్యం చాలా గొప్పగా ఉంటుంది. ఆ శ్రీనాథుడి ఇంట్లో ఈ సిగ్గులే పోయింది, మంచి మంచి కావ్యాలు రాశాడు ఆయన. ఆ తర్వాత ఇది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల టైం వచ్చేసరికి ఆయన ఆస్థాన కవి అయినటువంటి పెద్దన గారు తాను రచించినటువంటి మను చరిత్రాన్ని పెద్దన గారికి అంకితం ఇవ్వడంతో, అంతకుముందు రాజులకి అంకితాలు ఇవ్వడం లేదు, ఏ భగవంతుడికో వాళ్ళ తల్లిదండ్రులకో నమ్మిన వాళ్ళకో ఇచ్చుకునేవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి కావ్యం రాస్తే దాన్ని ఒక రాజు నామాంకితంగా ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏదో వీళ్ళకి ప్రతిఫలం ఉండేది. అక్కడి నుంచి రాజులకు అంకితం
ఇవ్వడమైంది. రాయలవారి కాలంలో వచ్చిన ప్రబంధాలు ఎక్కువగా ఆయనకు అంకితం ఇచ్చినవే. కానీ రాయలవారు రాసిన ఆముక్తమాల్యద మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన రాదు కదా, ఆయన ఎవరికి ఇస్తాడు? ఆయన తీసుకెళ్ళి అసలు ఏడుకొండల దొరకే అంకితం ఇచ్చాడు వెంకటేశ్వర స్వామికి ఆముక్తమాల్యదని. ఇక్కడ మీరు అడిగింది ఈ కావ్యాల అనేటటువంటివి ఎట్లా ఏర్పడతాయని. ఎప్పుడు కూడా కొన్ని అక్షరాలు, ఇందాక మొదటి చెప్పి, కొన్ని అక్షరాలు కలిపి పదం అయితే, కొన్ని పదాలు కలిపి వాక్యం అయితే, కొన్ని వాక్యాలు కలిపి కావ్యం అవుతాయి. అందుకనే ఇవి కూడా ఎట్లా ఉండాలి, వాక్యాలు కూడా ఎట్లా పడితే అట్లా ఉంటే కావ్యం కాదు. వాక్యం రసాత్మకం కావ్యం. ఆ వాక్యం కూడా రసాత్మకంగా ఉంటేనే అవి కావ్య రూపు దాల్స్తుంది. ఆ విధంగా తెలుగు సాహిత్యం మంచి కావ్యాలు మనకి నన్నయ్య గారి మహాభారత ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మహానుభావులు ఉన్నారో, ఎంతమంది వైదుష్యం కలిగిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు వీళ్ళు అని ఏమి లేదు. చాలామంది దీనికి సేవ చేస్తూనే వచ్చారు. కాల పరిస్థితులను బట్టి సేవ చేశారు, దానిలో వచ్చిన మార్పులను బట్టి సేవ చేశారు. తర్వాత దాన్ని ప్రజలకి తీసుకువెళ్ళడానికి కూడా చాలామంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆరాట పడవలసి వచ్చినాయి, పడ్డారు. అవి కూడా విషయాలు. సార్ ఇప్పుడు అచ్చులు హల్లులు అంటే ఏంటి సార్? వర్గీయ వ్యంజనాలు అని ఎందుకంటారు? ఇప్పుడు కొన్ని లెటర్స్ వాడకంలో లేవు, అవి ఎందుకు తగ్గిపోయి అంటారు సార్? సపోజ్ ఎగ్జాంపుల్ రూ, రు, అలు, బండిరా చాలా వరకు తగ్గిపోయాయి. దానికి కారణం ఏమంటారు సార్ మీరు? అచ్చులు అంటేనమ్మా భాషలో ఆ నుంచి అహా వరకు ఉన్నది. ఓకే. ఆ నుంచి ఆ ఆ ఈ ఈ ఉ ఉ అరు అరు అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ ఇంతవరకు అచ్చులు అంటారు. తర్వాత హల్లులు అంటే వాటికే వ్యంజనాలు అని కూడా పేరు. కా నుంచి బండిరా వరకు ఉండేటటువంటి వాటిని హల్లులు అంటారు. మళ్ళీ ఈ వీటిల్లో కూడా చాలా మార్పులు ఉన్నాయి. అచ్చుల్లో ఆ ఆ ఈ ఉ ఊరు ఊరు అలు అలు ఏ ఏ ఐ. మళ్ళీ ఏ ఏ ఐల్ని వక్రములు అంటారు. అంటే వంకరగా రాస్తామని కాదు, వక్రంగా పలకబడుతుంది. అట్లానే ఓ ఓ వక్రంగా పలకబడుతుంది. ఐ ఔ వక్రతమములు అంటారు, మిక్కిలు వంకరగా పలకబడతాయి. ఆ రెండు అక్షరాలు అయ్యి వచ్చిందనుకో చాలా తేడాగా ఉంటుంది, అవ్వు వచ్చిందనుకో తేడా ఉంటుంది. అంటే ఏ ఏ ఓ ఓ కంటే అక్కడ వంకర కంటే ఇక్కడ ఎక్కువ వంకర కనపడుతుంది మన ఉచ్చారణలో, అంతే. అదేమో వంకరగా అక్షరం ఉందని కాదు. అట్లా అవి విభజన ఉంది. తర్వాత సున్నా అరసున్నా కూడా ఉంటుంది. విసర్గ అంటే ఇప్పుడు ఒకప్పుడు విసర్గ సున్నా పక్కన సున్నా పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఈ ముద్రణ యంత్రాలు వచ్చి టైపింగ్ వచ్చిన తర్వాత ఒక సున్నా పక్కన రెండో సున్నా తీసుకుంటే కొంచెం స్పేస్ ఎక్కువ అవుతుంది. అందుకని ఈ సున్నా దీని మీదకి తీసుకెళ్ళారు, ఒక్క స్పేస్లో అయిపోతుంది కదా, అట్లా వచ్చింది. కానీ అసలు లాక్షణికంలో వెనకటి మా చెప్పినప్పుడు అది ఎట్లాంటివి ఏంటంటే శృంగవత్ బాలవత్సస్య నేత్రవత్ కృష్ణ సర్పస్య విసర్గోయమితి స్మృత అని. అంటే ఒక చిన్న దూడ యొక్క కొమ్ములు వస్తున్నప్పుడు ఎట్లా పక్క పక్కన ఉంటాయో, కృష్ణ సర్పానికి రెండు పక్కన కళ్ళు ఇట్లా ఎట్లా ఉంటాయో అట్లా ఉండేవి. ఇప్పుడు ఇన్న చెబుతున్నాయి ముద్రణ యంత్రాల సౌలభ్యం కోసం సున్నాని పైకి ఎక్కించి ఒక స్పేస్లో కొట్టేయచ్చు, అట్లా విసర్గ అవి అందులో ఉంటాయి. ఇక ఈ కా నుంచి బండిరా వరకు ఉండేటటువంటి వాటికి విభజన ఉంది. కా ఖ గా ఘ ఞ. ఒకప్పుడు చా చా జా జా ఝ ఇణి, టా ఠ డా ఢ ణ, తా థ దా ధ న, ప ఫ బ భ మ, యా రా లా వ శేష సాహ అళ అక్ష బండిర. వీటిలో ఈ మొదట చూడమ్మా, ఈ టేబుల్లో ఇటు నుంచి పైనుంచి కిందకి చూస్తే కా చ టా తా ప, కచట తప. వీటిని పరుషములు అన్నారు. పరుషములు అని ఎందుకు అన్నారంటే కొంచెం ఉచ్చారణ కఠినంగా ఉంటుంది. ఎందుకు ఉచ్చారణ కఠినంగా అక్కడ లేదు కదండి అని నువ్వు అనుకోవచ్చు. నీకు గజడ దబ అన్న తర్వాత ఇది దీని పరుషత్వం తెలుస్తుంది. గజడ దబ అని మూడో స్టెప్ను చూసా కిందకి, ఆ గజడ దబ కచట తప తేడా తెలిసిందా? అది తేలిగ్గా వచ్చు, ఇది కొంచెం కఠినంగా వచ్చు దానికంటే. కాబట్టి కచట తప పరుషములు, గజడ దబ సరళములు. ఇక లాస్ట్ వస్తుంది న్యాయనామ. వీటి పలికేటప్పుడు మనం కొంచెం ముక్కు సహాయం తీసుకుంటాం. అనునాసిక, అనునాసికములు, నాసికా సహాయం తీసుకుంటాం. కాబట్టి
కొంతమంది ముక్కుతోటే పలుకుతా ఉంటారు. ముక్కుతో పలకడం సాధ్యం కాదు. ముక్కు సహాయం అని పలుకబెడతాం కాబట్టి వాటిని జ్ఞాయిని నామ అన్నారు. అంటే మొదటి లైను వర్షములు, తర్వాత 3 గజడదబ సరళములు, జ్ఞాయిని నామ అనునాసికములు, ఈ మధ్యలో ఒత్తక్షరాలు ఉంటాయి. క ఖ ఛ ఠ థ ప ఘ ఝ డ ధ భ. వీటిని వర్గయుక్కులు అని వాటికి పేర్లు పెట్టారు. తర్వాత యారాలావ, వీటికి అంతస్తములు అని పేరు పెట్టారు. శేషాసాహ, వీటికి ఊష్మములు అని పేరు పెట్టారు. తర్వాత ఈ శేషాసాహ అళ అక్ష బండిర అవి అట్లా ఉంచు తర్వాత వస్తాం. ఇక్కడ యారాలావ అనేటటువంటి వాటిని అంతస్తములన్నా, శేషాసాహ అంటే ఊది పలికేవి ఊష్మము, యారాలావ అంతస్తములు అని చెప్పారు. శేషాసాహ ఊష్మములు. అంతస్తములు అంటే అంత యారాలావ మాట్లాడేటప్పుడు అక్కడే ఉంటుంది నాలుక మీద అక్షరం. తర్వాత శేషాసాహ అన్నప్పుడు ఉచ్చారణలో కొంచెం మన ఊపిరి బయటకు వచ్చినట్టు, గాలి బయటకు వచ్చినట్టు వస్తుంది. కనుక వీటికి అవి పేర్లు పెట్టారు. యారాలావ అంతస్తములన్నీ. అసలు ఇట్లా ఎందుకంటే వీటినేనమ్మా భాషలో స్థానకరణ ప్రయత్నాలు అంటారు. ప్రయత్నాలు అంటారు. స్థానం కరణం, అది ఏ స్థానం నుంచి మొదలవుతుంది, ఏ ప్రయత్నంతో అక్షరంగా బయటకు వస్తుంది. పాణినీయంలో ఇది మాహేశ్వరాణి సూత్రాణి ఏషామంచాయిత అని చెప్పిన తర్వాత వరుసలో వీటిని స్థానకరణ ప్రత్యయాల్లో చెబుతారు. అకుహ విసర్జనీయాం కంఠ, ఆ కా ఖ గ. ఆ ఒకటి, కా అంటే కా వర్గం మొత్తం, ఆ క ఖ గ ఘ ఞ. విసర్గలు వాటిని కంఠంతములు. చూడండి ఇక్కడ ఆ, ఇక్కడ ఇక్కడ మొదలవుతుంది పర్యాలు. ఆ క ఖ గ ఘ, మీరు చూసుకోండి ఇక్కడ కదులుతుంది స్వరపేట. కంఠములు అన్న అకుహ విసర్జనీయాం కంఠ, ఇచు యశానాంతాలు. ఈ చ ఛ జ ఝ పలికేటప్పుడు నాలుగు వచ్చి ముందు పళ్ళకి తగులుతుంది. తగులుతుంది కదా. రుటు రసాణాం దంతా రు ఠ డ. ఇప్పుడు కూడా నాలుగు. రుటు రసాణం మూర్ధ, మూర్ధాన్ని తగులుతాయి. రుటు రసాణం దంతా కాదు, మూర్ధ. రు ఠ డాడ్డప్పుడు నాలుగు వెళ్ళిపోయి అంగిలి కొట్టుకుంటుంది. అవి మూర్ధములు. లుతు లసానాం దంతాహ లా తాథ దాద్ధ అన్నప్పుడు నాలుగు వచ్చి దంతాలకు తగులుతుంది. లుతు లసానా దంతాహ. ఉపు పద్మనీయానా ఓష్ట్య. ఉ ప ప బ భ అన్నప్పుడు పెదవులు ఎక్కువ శ్రమ తీసుకుంటాయి. ఉ పెదవులు విడిపోయింది. ప ఫ బ భ మ తగులుతాయి. వీటిని ఓష్ట్యములు అంటారు. ఉపు పద్మనయానం జ్ఞమగణనా నాసికాచ. జ్ఞానామాలకి నాసిక దగ్గర ప్రయత్నం జరుగుతుంది. ఐదవతో కంఠతాలు. ఐ ఔ పలికేట కంఠతాలు. కంఠం దగ్గర పలుకుతాం, మళ్ళీ పైకి తీసుకొచ్చి ఏ ఏ ఐ ఓ ఓ ఔ అన్నప్పుడు ఈ కంఠం నుంచి వచ్చేటటువంటి ఉచ్చారణ తాలు రూపంలో తాలువులకు తగిలి బయటకు వస్తుంది. అది స్థానకరణ ప్రజ్ఞ. చాలా అంటే చాలా చక్కగా ఉంది. ఇదంతా ఉంది, మనకి ఇవన్నీ తెలియాలి కదా. ఇప్పుడైతే పిల్లలకి ఇవన్నీ ఏం తెలియట్లేదు. ఇప్పుడు స్థానకరణ ప్రత్యయాలు ప్రయత్నాలు నేర్పట్లేదమ్మా. నేర్పట్లేదు. అదిగాక ఇవాళ కేవలం అక్షరమాల అనేటటువంటిది టేబుల్స్ రూపంగా నేర్పటం తప్పితే పుస్తకాల్లో గళ్ళు కొట్టి ఒక దిద్ద పెట్టేటటువంటి రూపం లేదు. అది కొంత కూడా డిజిటల్ అయిపోయేసారు ఇప్పుడు. కొంత ఇబ్బంది. ఆ డిజిటల్ ఏది మీరు చెప్పినట్టు డిజిటల్ యుగం. మనం కాదనలేనిది, నిరోధించలేనిది. అది నిరోధించాలనుకుంటే మనమే నిరోధమయ్యే దశకు వచ్చేస్తాం. ఇప్పుడు డిజిటల్ యుగం అంటే సార్ నాకు ఒక ప్రశ్న ఉంది. చెప్పండి. డిజిటల్ యుగంలో తెలుగు భాష ఎంతవరకు ప్రభావం చెందుతుంది అంటారు? ప్రభావం చెందటం అనేది ఏముండదు. ఒక భాషని మనం దాన్ని సజీవంగా ఉంచుకోవాలంటే అది డిజిటల్ అయితే ఏమి, ఇంకొకటి అయితే ఏమి. అసలు దాని మీద మనకి శ్రద్ధ ఉంటే దీంట్లో కూడా దాన్ని పట్టుకొని రావచ్చు. ఇప్పుడు కొన్ని చేస్తున్నాయి కదా మనకి. ఇప్పుడు సహజంగా మీరు వచ్చింది దాని నుంచే కదా. ఇది మీరు డిజిటల్ ద్వారా తెలుగు భాషకి తెలుగుకు సంబంధించిన విషయాలు అభివృద్ధి చేయాలి పిల్లల జాతిలో అనే కదా. ఇట్లా చేయొచ్చు. మీరు చేసే ప్రయత్నాలన్నీ అవే దాదాపు. మాతృభాషను పిల్లలకు నేర్పడం ఎందుకు ముఖ్యం అంటారు? అది మాతృభాషని పిల్లలకి నేర్పడం అవసరం ఎందుకు అంటారు. మనం ఇవాళ స్కూల్స్లో ప్రతి చోట ఏ సందర్భం వచ్చినా మాతృభాష ప్రాముఖ్యము తెలుపమని వ్యాసాలు రాయిస్తారు.
కానీ మాతృభాషకి మనం ఎంత ప్రాముఖ్యత ఇచ్చి దానికి తగ్గ పండితుల్ని మనం శిక్షణలు ఇచ్చి దానికి తగ్గ కళాశాలలు ఉంచి పాఠశాలలకు పంపిస్తున్నామా, ఆ వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు దాన్ని సమగ్రంగా విషయాన్ని అందుకొని వెళుతున్నారనేటటువంటిది కొంచెం ఆలోచించాలి. ఒకప్పుడమ్మా ఓరియంటల్ కళాశాలలు ఉండేవి. అంటే సంస్కృతం, తెలుగు, విద్యా ప్రవీణ, సంస్కృతం, తెలుగు నేర్పేది ప్రధానంగా అవి. అందులో భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ, విద్వాన్ అనే కోర్సులు. ఇప్పుడు భాషా ప్రవీణ చదివినటువంటి వ్యక్తికి ఒక 3 పేపర్లు తెలుగు ఉంటాయి, 2 పేపర్లు సంస్కృతం ఉంటాయి. అంటే అటు సంస్కృతంలోనూ తెలుగులోనూ నైపుణ్యం సంపాదించాడు. ఈ 2 దగ్గరగా ఉంటుంది కదా దేనికైనా. అప్పుడు అతను ఒక ఉచ్చారణ కానీ, ఆ పదాన్ని కనుక్కోవటం కానీ, దీని మూల పదం ఎక్కడుంది తెలుసుకోవటం కానీ, దీని వ్యుత్పత్తి ఏంటో తెలుసుకోవటం కానీ, ఇది తత్సమమా తద్భవమా, దీన్ని ఎట్లా వినియోగించాలనేటటువంటిది బాగా తెలుసు. అట్లా కోర్సు ఉండాలి ప్రధానంగా. ఆ కోర్సుని ఇప్పుడు ఇది ప్రొఫెషనల్ కోర్స్. పూర్తిగా ఫలితం అందుకోవాలంటే రోజు రోజుకి మారిపోదు. అందుకే నన్నయ్య గారి భాషని ప్రవాహిని దేశ్య అన్నాడు. అంటే ఇది ప్రవహించేటటువంటి ఒక చోట దానికి పరిస్థితి అనుకూలంగా లేదనుకో చిన్న కాలంలో పోతుంది. దానికి విశాలమైన భూమి ఉందనుకోండి విస్తరించి ప్రవహిస్తుంది. ఒక చోట అనుకోకుండా ఎత్తు నుంచి పడాల్సి వచ్చింది అనుకోండి పడుతుంది. ఒక చోట లోపలికే పోయి అంతరంగానే ప్రవహించాలి కనపడకుండా అన్నప్పుడు అట్నే పోతుంటుంది. మన సాహిత్యంలో మొదటి నుంచి 1000 ఏళ్ల తెలుగు సాహిత్యాలు ఇవన్నీ జరుగుతూనే వచ్చినాయి. కాబట్టి మాతృభాష అనేటటువంటిది మన వాళ్ళు చెప్పుకునేది మాతృభాష తల్లిపాల వంటిది, తర్వాత ఈ మిగతా భాషలు పోతపాల వంటివి అవన్నీ కూడా చెప్పుకుంటారు. కానీ అమ్మ మాతృభాష అనేది అసలు తల్లి నుంచే వస్తుందమ్మా. ఆ తల్లి ఇచ్చేటటువంటి స్తన్యం అందులో నుంచే వాళ్ళ భాష వస్తుంది. మనకి పిల్లలకి ఎవరు మాటలు నేర్పరు. వాడు పెరుగుతూ ఉన్న కొద్దీ 6వ నెల 7వ నెల రాగానే తనే అంటాడు తాతానో మామానో అంటుంటాడు. అది ఎవరు నేర్పారు? కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం పెద్దవాడైన తర్వాత తప్పు పలుకుతుంటే సవరింపజేస్తే వాళ్ళు కరెక్ట్గా పలుకుతాడు, స్పష్టంగా తెలియజేస్తాడు. అది చేస్తారు. కానీ ఎవరు పిల్లలకి భాష నేర్పట్లేదుగా. ఏ జాతిలోనైనా తమ పిల్లలకి తమ భాష నేర్పేవాళ్ళు ఉన్నారా? లేరు. కాకపోతే ఇప్పుడు స్కూళ్ళల్లో ఎందుకు ఇదంటే దాంట్లో ఇంకాస్త నైపుణ్యం సంపాదించి మెలకువ సంపాదించడానికి, అది మన భాషని గౌరవించుకోవటానికి, ఇది మనకు మాతృభాష కనుక. అంటే తల్లిపాల నుంచే మాతృభాష వస్తుంది. మాతృభాషలో బోధన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి చెప్పాలి. ఇప్పుడు మనకి మాతృభాషలో బోధన కనుక బాగుండి మాతృభాషలో కనుక వాడికి చక్కని జ్ఞానాన్ని అందించగలిగితే మిగతా సబ్జెక్టులు కూడా అర్థం చేసుకోవటం తేలికమ్మా బోధనా విధానంలో. ఎందుకంటే నేను ఉపాధ్యాయుడిగా చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియ అంటారు దాన్ని. సైన్స్ మాస్టారు ఒక నిర్వచనం ఉంటుంది దానికి, అది వల్ల వేయిస్తాడు. పిల్లవాడు అదే అనుకుంటుంటాడు. కానీ తేలికగా చెప్పచ్చు. కిరణాల వలన, సూర్యకిరణాల వలన, పుట్టినటువంటి వేడి వలన జరిగిన సంయోగ క్రియ వలన ఆ చెట్టు పిండి పదార్థం తయారు చేసుకొని వృద్ధి చెందుతుంది. కిరణజన్య సంయోగ క్రియ. కిరణాలలో పుట్టినటువంటి వేడి వలన ఇది పిండి పదార్థం తయారు చేసుకొని ఎదగటం. ఇప్పుడు కాలము లెక్కలుంది. కాలము దూరం అంటారు. కాలము దూరం ఇది అవే మన కొలమానము అంటాం. మియతే అనేనగితే మానహ అని అర్థం. అంటే కొలవబడేది. కాలమానము, దూరమానము, కాలము, దూరము ఇవన్నీ కూడా ఎప్పుడైనా సంస్కృతంలో ఇప్పుడు మరి చూడండి, ప్రపంచము ప్రపంచము ప్రపంచం అని చెబుతారు. ఏమిటి ప్రపంచం అంటే? ప్రకృష్టమైన పంచభూతాత్మకమైనది ప్రపంచము. ప్రకృష్టమైన గొప్పవైన పృథివ్యప్తేజో వాయురాకాశాల మిళితమై నిత్యము మార్పులు చెందుతూ ఉండేటటువంటిది ప్రపంచము. అదేమో ఒక గుండ్రటి గ్లోబు కాదు, గుండ్రంగా ఉంది అది. కానీ ప్రకృష్టమైన పంచభూతాత్మకమైనదే ప్రపంచము. ఎంత తేలిగ్గా చూసారా? వ్యుత్పత్తి చెప్తే అర్థమైపోయింది. ఇది కావాలి ప్రపంచం అంటే అనేటటువంటిది వస్తుంది. ఏ చెప్పేదైనా పాఠ్యాంశం మాతృభాష ద్వారా చదివితే పిల్లవాడికి తొందరగా వస్తుంది. ఈ బట్టి విధానానికి కొంచెం
తగ్గుతుంది. కేవలం బట్టి పెడితే అక్కడ ఎక్కడన్నా కొంచెం డౌట్ వచ్చి ఆగాడా ఇక ఆగిపోతుంది. హ్మ్. అదే జ్ఞానం ఉంటే ఆగడగా అక్కడి నుంచి ఇంకో మార్గం ఎన్నుకొని దాని దగ్గరికి మళ్ళీ వస్తాడు. అట్లా మాతృభాష చాలా అవసరం మా పిల్లలకి, అవసరం. దాన్ని మనం ప్రయత్నం చేయాలి. మన తల్లిదండ్రులు మనం అది అంటానికి లేదు. నాగరికత పెరిగిపోయింది, ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చింది, అన్నీ నేర్చుకోవాలి. అందుతో పాటు దానికి కావాల్సినటువంటివి ఈ సాంకేతిక విద్య లెక్కలు ఇవి బాగా రావాలి. హ్మ్. ఇవాళ పరిస్థితి అది. అవును. అది అయినప్పటికీ కూడా దానికి వెళుతూనే కొంత అవకాశం దీనికి ఇచ్చుకోవాలి, తప్పదు. హ్మ్. ఇది అసలు వదిలేసి కత్తి మీద సాము చేస్తారంటే ఎట్లా కుదురు? అవును. నువ్వు అమెరికాలో ఉన్నావు, రష్యాలో ఉన్నావు, ఇప్పుడో ఒక ఏడాదికో 2 ఏళ్లకో ఇంటికి వచ్చావు. అమ్మా అని ఆప్యాయంగా పిలవడంలో నువ్వు అక్కడి నుంచే వస్తూ మమ్మీ డాడీ అనుకొని రావడంలో తేడా లేదు. చాలా తేడా ఉంది. ఆ అమ్మ అనే పిలుపుకి ఈ తల్లి ఎంత సంతోషపడుతుంది, హ్మ్. ఆ నాన్న అనేటటువంటి దానికి. ఎందుకంటే వాళ్ళ నాన్నని ఆయన మధురంగా పిలుచుకొని ఉన్నాడు కాబట్టి, ప్రేమ పొందాడు కాబట్టి ఎంత సంతోషపడతాడు. ఈ కృత్రిమంగా ఒక పదాలు తీసుకొచ్చి అదంత పెద్ద బాగుండదేమో. తెలుగు భాషను మధుర భాష అని ఎందుకు అంటారు సార్? తెలుగు భాష గొప్పతనం మాకు వివరిస్తారా సార్? తెలుగు భాషని మధుర భాష అని ఎందుకంటారంటే, అసలు భాషా విషయకమైనటువంటి పదంలోనే తెలుగు భాష అనేటటువంటిది ఎట్లాంటిది, ఏ ప్రాంతంలో విస్తరించింది అనేది మొదట ఒక చిన్న విషయం ఇక్కడ టచ్ చేసి కానీ మనం ముందుకు వెళ్ళటానికి కుదరదు. తెలుగు, అసలు ఈ తెలుగు అనేటటువంటిది ఎట్లా వచ్చిందంటే, భౌగోళికంగా చాలా వాదనలు ఉన్నాయి. త్రిలింగ క్షేత్రాలు ఉండబట్టి, అంటే శ్రీశైల దాక్షారామ కాళేశ్వర క్షేత్రాలు 3 కూడా ఉన్న ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉన్నది కాబట్టి దీన్ని త్రిలింగ భాష అని, త్రిలింగ శబ్దానికి వికృతి తెలుగు అవుతుంది కాబట్టి తెలుగు భాష అన్నారు. తర్వాత కొంతమంది తేనెలాగా ఉంటుంది కాబట్టి తెలుగు భాష అన్నారు మధురంగా. తర్వాత తెలుగు భాష అని ఎందుకన్నారంటే, ఇప్పుడు తెలుగు ప్రాంతం అంతా కూడా భారతదేశంలో దక్షిణం పక్కం. హ్మ్. మన 2 రాష్ట్రాలు దక్షిణం పక్క ఉన్నాయి భారతదేశం, ఉత్తరం పక్కన మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి తెన్ అంటే దక్షిణం అని అర్థం. ఓకే. తెన్ అంటే దక్షిణం అని అర్థం. హ్మ్. తెన్ అనే పదానికి తెన్ అగు భాష, తెన్ అగు భాష అంటే దక్షిణ ప్రాంతానికి చెందిన భాష కాబట్టి తెలుగు భాష అన్నారు. అయితే ఇందులో ఇది తేనెలాగా ఉంటుందనేదా, దానికంటే దక్షిణ ప్రాంత భాష కావటం ఒకటి, ఆ త్రిలింగాన్ని కూడా మనం కొంచెం తీసుకోవచ్చు. అయితే ఈ త్రిలింగ క్షేత్రాలు అప్పుడు ఒక సమైక్యంగా ఉన్నప్పుడు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు అటు అటు కొన్ని పోయినాయి, ఇటు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది వర్తిస్తుందా వర్తించదా అనేది చర్చ కాకూడదు అసలు. గతకాలం నుంచి మన భాష గొప్పతనమే ఆలోచించాలి. ఆనాడు త్రిలింగ ప్రాంతాలు, శ్రీశైల దాక్షారామ కాళేశ్వరాలు త్రిలింగములు వెలసినటువంటి ప్రాంతంలో ఉచ్చారణ వ్యావహారికంలో ఉంది కాబట్టి త్రిలింగ భాష అన్నారు. అదే తెలుగు భాష అన్నారు. ఇది మాధుర్యం అని ఎందుకు అవునా మీరు అడిగారు. ఈ తెలుగు భాష అమ్మ అజంత భాష. అజంత భాష అంటే ఇందాక అచ్చులు చెప్పాను, ఆ ఈ వారు పదం చివర ఇవి చేరతాయి. హ్మ్. మిగతా భాషల్లో హలంతాలు ఉంటాయి. ఇప్పుడు రామః సంస్కృత భాష, సరే అది విసర్గాంత పదం. అట్లానే రామ్ అది హిందీ పదం. రామః అనేటటువంటి శబ్దాన్ని తెలుగు భాషలోకి నేను మొదటే చెప్పా, కొన్ని ప్రత్యయాల ద్వారా తెచ్చారు. రామఃకి కింద పక్కన డు ప్రత్యయం తెచ్చారు, రాముడు అయింది. ఇక్కడ అచ్చు ఎక్కడంటే ఊ అచ్చు, ఇల్లు ఊ అచ్చు, హ్మ్. అతడు ఊ అచ్చు, చివరన డు, అతడు ప్లస్ ఊ అతడు హ్మ్. కదా. అవును. ఈమె ఏ అచ్చు, అది ఈ అచ్చు. ఈ అచ్చు అంతంగా ఉండేటటువంటి భాష ఉచ్చారణకు కానీ సంగీతానికి కానీ చాలా రసపుష్టిని అందాన్ని ఇస్తుంది. అందుకనే దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. ఇటలీ భాష కూడా అజంత భాష. హ్మ్. హలంత భాషకి అంత అందం రాదు, ఉచ్చారణలో రాదు. అందుకని అజంత భాష అయినటువంటి దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్యులు కీర్తించిన, మన వాళ్ళకి మా తెలుగు గొప్పది అని చెప్పుకున్నా కేవలం అజంత భాష కావడం. అజంత భాషకు ఉన్నటువంటి ఒక భావ వ్యక్తీకరణకు కూడా అజంతంలోనే ఈజీగా ఉంది. మనకు ఒక కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదన్నా వచ్చినా అజంతంతో పిలగలుగుతాం. ఇప్పుడు ఎందుకు ఒక ఆకలి అయింది, అమ్మా
అని పిలిచావు. ఉమ్, అక్కడ ఒక ఎమ్మటే భావం తెలిసిపోతుంది. ఏదో ఒక బాధ, ఆకలి బాధ, ఇంకో బాధ. ఉమ్, అమ్మో! ఆశ్చర్యం అయిపోయి. ఉమ్, అయ్యో! నీకు ఓహెచ్ ఓహబెట్ ఓహ్! అంటే అది ఏమిటి? నువ్వు ఆశ్చర్యానికి అన్నావా? సంతోషానికి అన్నావా? ఉమ్, ఉమ్, కదా! ఉమ్, మనం సంతోషం వచ్చినప్పుడు అయ్యో అనవు. అవును. అనము. ఉమ్, దానికి తగ్గట్టు ఇంకో ఆశ్చర్యార్థకం వాడతాం. ఆహా! అని వాడతాం. అయ్యో అనం. ఉమ్, అయ్యో అనేది ఎప్పుడు వాడతాం? ఏనా? కష్టంగా కష్టమైనటువంటిది ఎదురుపడ్డప్పుడు వాడతాం. ఉమ్, లేకపోతే ఒక ఇది అట్లా అయ్యో పాపం ఉమ్, భావ వ్యక్తీకరణ అయిపోయింది. అయ్యో పాపం అట్లా అజంత భాష కావడం వల్ల దీనికి ఒక మాధుర్యత ఏర్పడింది. సంగీతానికి అనువుగా ఉంది. దానివలన ఎంతోమంది మహానుభావులు కీర్తనలు రచించారు, పాటలు రచించారు, సినిమా పాటలు రచించారు, ఎన్నెన్నో రచించారు. హలంత భాష ఎప్పుడు కట్ అయిపోతుందమ్మా, ఉమ్, సమగ్రంగా కాదు అది. అందువలన మధుర భాషగానే ఈ మధుర భాష కాబట్టే మందార మకరంద మాధుర్యమంతయు తనదైన పద్యాల నిలిపిన ప్రథిత భాష. మందార మకరంద మాధుర్యమంతయు తనదగు పద్యాల నిలిపిన ప్రథిత భాష. అష్టావధానాల ఆహ్లాద రీతులు అందరూ నలరించు ఆంధ్ర భాష. అష్టావధానాలు అందులో ఎంతో ఆహ్లాదం. అష్టావధానాల ఆహ్లాద రీతుల అందరూ నలరించు ఆంధ్ర భాష. శారద రాత్రుల చంద్రికా జ్యోత్స్నలు కావ్యాల నిండిన కమ్ర భాష. అట్లానే జనపదములలోని జాజర పాటల జాజులు విరిసిన జాను భాష. వీరగేయాల ధీరత్వమినోడింప వీరరసమున గరిపిన ధీర భాష. బాలపాటల ఎందున పాలుగురిసి బాలపాటల ఎందున పాలుగురిసి తేనె వాకలు చిందున తెలుగు భాష. నేనే చెప్పుకున్నా ఇట్లా భాష గొప్పతనంలో. చూడు ఇక్కడ మందార మకరందమైన పదాలు, ఇంత మందార మకరంద మాధుర్యం అట్లుంటాయి, మన పదాలు అట్లుంటాయి. నీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఒకటి చిన్నది తేలిగ్గా అందరికి కూడా తెలుస్తుంది. మన గజేంద్ర మోక్షం ఘటన తీసుకున్నాం పోతన గారు. దీనికి శబ్ద సౌందర్యం బాగుంటుంది తెలుగు భాష, శబ్దాలంకారాలతో వాడితే. ఆ విష్ణుమూర్తి వెళ్తున్నాడు గజేంద్రుడిని రక్షించడానికి. ఆ వెళ్ళేటప్పుడు లక్ష్మీతో తాను ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అని అడగాలనుకో. కానీ ఆయన వెళ్తున్నాడు, ఒక భక్తుడిని రక్షించాలి అనేటటువంటి వాడు అక్కడ పిలిచాడు. ఏమని పిలిచాడు? ఇక నీవు తప్ప నాకు దిక్కు లేదు, నీవే తప్పని తప్పరంబెరుగా రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్ర. నీవు తప్ప అన్యదాచరణం నాస్తి, ఇక నన్ను కాపాడటానికి లేరన్నప్పుడు అప్పుడు భక్తపరాధీనుడు కాబట్టి పరమాత్మ తన హడావుడిలో తాను వెళ్తున్నాడు. అప్పుడు అమ్మవారికి ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అని అడగలేదు. ఆ సమయంలో అడగలేరు. ఎవరైనా అంత హడావుడిగా వెళ్ళేవాడిని అడగలేరు. అప్పుడు పోతన గారు ఒక అందమైన పద్యం రాస్తాడమ్మ. డకార ప్రాస అనుప్రాస గేసి అడిగేదన నీకు అడువడిజను అడిగిన తను మగుడ నుడుగుడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ అడుగిడదు జడిమన్ అడుగిడు నెడలన్. తడబాటు మొత్తం డకార అనుప్రాసలు రాల, ఎంత తడబాటు పడు. అడిగేదన నీకడు వడిజను అడిగిన తను మగుడ నుడుగుడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ అడుగిడదు జడిమన్ అడుగిడు నెడలన్. అసలు ఆ భావం మొత్తం పద్యంలో తీసి చూపించాడు కదా. ఇట్లాంటి సందర్భోచితమైనటువంటి పదాన్ని వాడుకోవచ్చు. అది కష్టమైన, నష్టమైన, సుఖమైన, బాధ అయినా, ఓర్పైన ఆ తగ్గ పదాలు మనకి ఇమ్మడినట్టు మిగతా భాషలు ఇమ్మడలేవు. ఇప్పుడు నీకు ఇందుకు ఉదాహరణ చెబుతా. అంకుల్ మామయ్యని అంటారు, బాబాయ్ని. మనకు అట్లా లేదుగా. మామయ్య బాబాయ్ విడిగా పదాలు ఉన్నాయి కదా. ఆంటీ పిన్నిని అంటారు, అత్తని అంటారు. అట్లా కాకుండా మనకి పెన్నమ్మ, పిన్ని, చిన్నమ్మ ఉంది. అట్లానే ఇంకొకటి ఇక్కడ చెప్పింది ఆంటీ, అత్తమ్మ ఉంది. ఇది దగ్గరతనం రావట్లే. ఇదే భాష చేసే గొప్పతనం. ఆత్మీయతలు కూడా కలుగుతుంది, పెంచుతుంది. మాతృభాష నేర్చుకోకపోతే ఏమైనా కోల్పోతామా సార్? చాలా కోల్పోతాం. అసలు నీ ముందులో నీ భావ వ్యక్తీకరణ కోల్పోతాం. నీలో ఉండేటటువంటి ఆప్యాయత పలకరింపు కోల్పోతాం. నీవు అవతలవాడు కూడా నీలాగేగా
ఆ, వాడు పలకరినప్పుడు కూడా నీకు తగినటువంటి వాడు పిలిచినటువంటి దాంట్లో ఆర్ద్రత, ఆప్యాయత, ఆత్మీయత అందదు. నీకు కృత్రిమమైనటువంటి బంధంగానే ఉంటుంది. ఉమ్, మాతృభాషతోటి సంభాషణ కానీ విషయ ప్రకటన కానీ చాలా ఆత్మీయంగా ఉంటుంది. అదేనమ్మా ఆత్మకి దగ్గరగా ఉన్నప్పుడే ఒక సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా అందుకని తెలుగు దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వచ్చు. ఉమ్. సార్, మన తెలుగు భాషలో పద్యం, గద్యం, వచనాలు అన్నీ ఉన్నాయి. మన పెద్దలు చెప్తారు కదా శతకాలు నేర్చుకోమని. శతకాలు అంటే ఏం సార్? దాని యొక్క ప్రాముఖ్యత మాకు చెప్తారా? ఇవాళ ఇది చాలా అవసరమైనటువంటి విషయం అమ్మా. ఆ శతక పద్య జ్ఞానం లేకనే సమాజంలో చాలా వెరుతలలు వేస్తుంది. అది లేకనే. శతకము అంటే ఏమిటంటే శత అంటే 100. 100 పద్యాలతో చేయబడినటువంటి ఒక రచనని శతకము అంటారు. దీనికి ఒక మకుట నియమం అని ఉంటుంది. మకుట నియమం అంటే మకుటం అంటే కిరీటం. ఆ పద్యానికి చివర ఒక కిరీటం లాగా ఒక పదం వాడతారు. అదే భక్తి శతకం అనుకోండి, దాశరథి శతకం అనుకోండి, దాశరథి కరుణాపయోనిధి అంటాడు. ఓకే. శ్రీకాళహస్తీశ్వర శతకం అనుకోండి, శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అట్లానే అది భాస్కరుడు యొక్క శతకం ఉంది, భాస్కర్ శతకం. మారద వెంకయ్య రాశాడు. ఆయన సూర్యుడు కోసం రాశాడు కాబట్టి సూర్యస్థుతిగా రాశాడు. భాస్కర, సుమతి, విశ్వదాభిరామ, వినురవేవ, ఇవి మకుటాలు అంటారు. ఉమ్, ఈ మకుటం పట్టుబడిందంటే ఆ మొదటి పద్యం వచ్చేస్తుంది. దానివలన ఈ శతక సాహిత్యం అనేటటువంటిది మనకి చాలా తిక్కన గారి కాలం నుంచి ఉంది. అంటే ఒక 100 పద్యం అయితే ఇదో కథ కాదు, దేనికి దానికే స్వతంత్రమే. ఈ పద్యంలో ఒక విషయం చెప్పచ్చు, ఇంకో పద్యంలో ఒక విషయం చెప్పచ్చు, తర్వాత ఇంకోటి చెప్పచ్చు. అయితే ఇక్కడ నీకు కావ్యంలో అటు చెప్పలేంగా. ఉమ్, రాముడు రామాయణం రాస్తూ రాముడు గురించి చెబుతూ మధ్యలో అర్జునుడు వచ్చి బాణం వేశాడు ఉమ్, అనం కదా. అవును. కాకపోతే అక్కడ విడిగా చెప్పారు. ద్వ్యర్థి కావ్యాలని అటు రామాయణ పరంగా భారత పరంగా కావ్యాలు రచించాడు. పెంగళ సూరన్ రాఘవ పాండవి అని ద్వ్యర్థి కావ్యం రచించాడు. ఒకే కావ్యంలో 2 అర్థాలు వస్తాయి, భారత అర్థం, రామాయణ అర్థం. ఉమ్, అట్లా ఉంటాయి కానీ మధ్యలో ఇంకోటి రానియం కదా. అట్లానే శతక పద్యాలు అనేటటువంటి దేనికి దానికే స్వయం ప్రతిపత్తి ప్రతిపాదన కలిగిన విషయం ఉంటుంది. ఇవి ఎందుకు అంటే చదువుకోవటానికి తేలిగ్గా ఉంటాయి. సహజంగా వీటిని పఠించడం కంటే ధారణ మీద ఎక్కువ అలవాటు చేయాలి. మా చిన్నతనాల్లో శతక పద్యాలు ప్రతి స్కూలులో కంపల్సరిగా ఒక చిన్న తరగతి సిలబస్ అది. తర్వాత అప్పటికి ఇప్పటికీ కూడా రకరకాల శీర్షికలతో శతక పద్యాలు కొన్ని పెడుతున్నారు, తెలుగు వాచకాలు పెడుతున్నారు. ఉమ్, అయితే శతక కవులు ఎక్కువైపోయినారు. ఇవాళ శతకం అనేది చాలా తేలికగా రాస్తున్నారు. ఏదో ఒక విషయం తీసుకొని అందులో ఇదొకటి ఉంటుంది, ప్రక్రియలో ఛందో నియమం అని. నువ్వు ఉత్పలమాల అంటే 100 ఉత్పలమాలలే రాయాలి, చెంపకమాల అంటే 100 అవే రాయాలి, శీర్షాలు అయితే 100 శీర్ష పద్యాలు అట్లా రాయాలి. కానీ అందువలన ఏదో ఒక ఆట వెళ్ళదో తేట గీత ఒక ఛందస్సు ఎన్నుకోవటం, తను చెప్పదలుచుకున్న విషయాలు చెప్పుకురావటం, తనేదో తన మకుటం ఒకటి పెట్టుకొని. కానీ వెనకటి వాళ్ళు చెప్పిన శతకాలమ్మ అవి నిత్య జీవిత సత్యాలు. ఓకే. అవి నిత్య జీవిత సత్యాలు. వాటి వలన ఎంత జ్ఞానం పొందొచ్చు అంటే అందులో కథా విషయాన్ని చెప్పే శతకాలు ఉన్నాయి, ఒక మంచి కథతోటి ఒక నీతిని బోధించేవి ఉన్నాయి. అట్లా కాకుండా డైరెక్ట్గానే నీతిని బోధించేవి ఉన్నాయి. ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరి రచించిన సుభాషిత త్రిస్థితికి చేసినటువంటి అనువాద పద్యాలలో కూడా మంచి నీతి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఉదాహరణ చెప్పుకోవాలంటే మారద వెంకయ్య అని చెప్పారు. ఆయన శతకాలు రాశాడు. భాస్కర శతకం అని రాశాడు. సూర్యుడి పేరు మకుటంగా పెట్టి సూర్యస్థుతిగానే రాశాడు అనుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఒక మంచి ఉదాహరణ చెప్పాలి. ఉమ్, ఇది పాడైపోతుంది అన్నప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్పాలి, బాగవుతుంది అన్నప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్పాలి. అట్లా ఏ ఉదాహరణ లేకుండా డైరెక్ట్గా విషయం చెబితే ఆ డైరెక్ట్గా చెప్పింది విన్నంత వరకే ఉంటుంది. ఒక సోదాహరణ రూపాన్ని దానికి ఇవ్వగలిగితే అది నిలబడుతుంది, పాఠకుడి హృదయంలో నిలబడుతుంది, శ్రోత హృదయంలో నిలబడుతుంది.
4 కాలాలు మన్నికకు ఉంటుంది. ఇప్పుడు కూడా ఏదైనా ఒక ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ చిన్నప్పుడు చదువుకున్నటువంటి పద్యాలు మనం అనుకుంటుంటాం. చక్కగా కొన్ని నీతి పద్యాలు ఇక్కడ ఉదాహరించాలి. శతక పద్యాలు ఇది పిల్లలకి చాలా అవసరం. అసలు ఎలిమెంటరీ స్థాయిలోనే శతక పద్యాలు కనీసం ఏ శతకం నుంచి అయినా ఒక 50, 60 వచ్చి ఉండాలి. మాకంటే 100, 150 అట్లా వచ్చినాయి ఆ రోజుల్లో. ఇవాళ అంత లేదు కాబట్టి, వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదు కాబట్టి కనీసం ఒక 20 నేర్పాలి. మా స్కూళ్ళల్లో నేర్పాలి. తెలుగుకి అప్పుడే మంచి విలువ వస్తుంది అని నా భావన. ఇప్పుడు నేను ఒక పద్యం చెబుతాను, నీకు ఈజీగా తేలిగ్గా అర్థమైంది. కూరిమి గలది నములలో నేరములెన్నడును కలుగనేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఇక్కడ ఏం చెబుతున్నాడు కవి? స్నేహం ఉన్నప్పుడు ఇద్దరి లోపాలు ఒకడినొకడు అసలు ఎంచుకోరు, చాలా సంఖ్యతగా ఉంటారు. స్నేహంగా ఉన్నప్పుడు వాడు వీడి మీదకి తొక్కినా మావాడు దొక్కుతున్నాడు ఎంతో మాలిష్ చేసినట్టుందంట. అదే స్నేహం పోయిన తర్వాత వాడు పక్కన వెళ్తూ చేయి తగిలితే వీడు కావాలండి ఉంది, ఎప్పుడు విరోధిగా మారినప్పుడు. దాన్ని ఎట్ట చెబుతున్నాడు? కూరిమి గల దినములలో, స్నేహం కలిగినటువంటి రోజుల్లో నేరములెన్నడు కలుగ నేరవు, అసలు తప్పులు ఎంచుకోరు. వాడు ఎంత తప్పు చేసినా మావాడేగా, చేస్తే చేశాడు. నేరములెన్నడు కలుగ నేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను, ఆ స్నేహమే తొలగిపోయినప్పుడు నేరములే తోచుచుండు, అన్ని నేరాలే కనపడతాయి. రామాన్న బూతుగానే అనుకోడు. అంతకుముందు వాడు బూత్ అన్నా కూడా అబ్బా మా వాడు అన్నాడు రాముడు అన్నాడు. అట్లా ఇట్లా అది చూడు ఎంత బాగుందో. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులు, పిరికి వాని మదిని బింకం ఇలాగురా విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని బింకం ఇలాగురా. పిరికివాడున్నాడు కానీ తన పిరికితనాన్ని బయటపడినాడు, డాంబికంగా మాట్లాడతాడు. వెనకటికి ఒక 4 స్నేహితులు అడవి దాటాల్సి వచ్చింది ఒక మార్గంలో. ఒక స్నేహితుడికి చాలా భయం అడవిలో మార్గంలో. వాడేమన్నాడు, వీళ్ళని అంటున్నాడు, వీళ్ళు అసలు ఆ విషయం ఎత్తలా. ఎరా నీకేమైనా భయం ఉందా, నీకేమైనా భయం ఉందా, నీకేమైనా భయం ఉంటే మీకు భయం ఉండి నా చుట్టూ పడుకోండి. వీడికి అసలు భయం, అసలు భయం వీడికి. ఎటో 4 పక్కల 4 పడుకుంటాడు, వీడి ధైర్యం ఉంటాడు. ఏ పూలు వచ్చినా ఒకటి తీసుకుపోదు, ఏ పాము వచ్చినా అటు వాడినా ఇటు వాడినా ఇటు వాడినా కాటేసి వీడు కాదు. కానీ వీడు పిరికితనాన్ని ఏం ఎట్లా చేశాడు, డామికంగా చెప్పి నీకు భయం అయితే ఏంది, భయపెడుతుంది నా పక్కన పడుకొని చుట్టూ. పిరికివా అని మాదిరి బెంకం బడాయి, బింకం అంటే అట్లా ఉంటుంది. మేడిపండు చూడటానికి పైన బంగారం లాగుంటుంది, పొటజీలు చూస్తే పురుగులు ఉన్నాయి. అట్లానే పిరికివాడు కూడా పైకి డాంబికాలు పలుకుతుంటాడు, కానీ వాడి మనసులో పిరికితనం ఉంది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మ్రోగున. ఎంత తేలిగ్గుందమ్మ పద్యం. అల్పుడు ఎప్పుడు ఆడంబరము, ఎంపీ వేసల్ సార్ మేక్ మచ్ సౌండ్, అదే ఖాళీ గిన్నెలు పెట్టు కదిలిచ్చు బడబడడా మోగుతాయి. అదే ఆ పూర్తిగా పదార్థాలతో నింపి కదిలిచ్చు శబ్దమే రావు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. మంచివాడు తక్కువ మాట్లాడు, అవసరమైతే మాట్లాడతాడు. కంచు మ్రోగినట్లు, కంచు గంట కొడితే గణ 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 మోగుతుంది. కనకంబు మోగున. ఇంత బంగారం ఒక 5 కిలోల కంచు గంట చేయించు, 5 కిలోల బంగారపు గంట చేయించు, కొట్టి చూడు పక్కన పెట్టి ఇది పోయిన మోత అది మోగదు. కానీ విలువలో ఏది ఎక్కువ? బంగారపు గంట. సజ్జనుడు, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ. ఎంత తేలిగ్గమ్మా. అల్పుడు ఆడంబరంగా మాట్లాడతాడు, సజ్జనుడు చల్లగా మాట్లాడతాడు. ఇప్పుడు మనం ఏది గ్రహించాలి? అది పిల్లాడికి అర్థమయ్యేటట్టు చెబితే మంచి విషయమే కదా. ఇంకోటి భాస్కర శతక విషయంలో అమ్మ ఆయన చాలా గొప్పగా రాస్తాడు శతకాన్ని. ఇందులో భక్తి శతకాలు ఉన్నాయి, నీతి శతకాలు ఉన్నాయి, వైరాగ్య శతకాలు ఉన్నాయి, శతక ప్రక్రియలు అనేకం ఉన్నాయి. అందులో భాస్కర శతకకారుడు చాలా మంచి పని చేసేవాడు. ఏంటంటే ఆయన ఏ పద్యం చెప్పినా దాంట్లో నీతి చెప్పేవాడు. ఒక 2 పాదాల్లో నీతి చెబుతాడు, 2 పాదాల్లో దానికి ఒక మంచి పురాణ కథ వివరిస్తాడు. అది చాలా ఆసక్తిగా ఉంటాయి కదా వెనకటి కథలు. ఇప్పుడు మనకి ఆయన చెప్పినటువంటి దాంట్లోనే భాస్కర శతకర్త మారద వెంకయ్య చెప్పినటువంటి దాంట్లోనే ఒక పద్యం చెబుతాడు. పాండవులు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు భీముడు వాళ్ళందరూ ఏకచక్రపురంలో భిక్షాటం చేసుకొని జీవిస్తున్నాడు. బకాసురుడు అనేటటువంటి వాడు అక్కడికి వచ్చి
అక్కడికి వచ్చి వాళ్ళ ఊళ్ళో ఒక హామీ చేసుకుంటాడు, రోజు నాకు బండెడన్నో 2 దున్నపోతులు ఒక మనిషి అని. అక్కడ వాళ్ళు పాపం ఏకచక్రపురంలో వీళ్ళు ఉన్నారు బ్రాహ్మణ వేషాలు. ఒకరోజు ఆ ఇంటి వాళ్ళ వంతు వస్తుంది. వాళ్ళు బాధపడుతుంటారు, తండ్రి తల్లి కొడుకు. తండ్రి పోతే వీళ్ళిద్దరికీ ఇబ్బంది, తల్లి పోతే వీళ్ళిద్దరికి ఇబ్బంది, పిల్లాడిని పోతే లేక పుట్టిన పిల్లవాడిని వదులుకోలే. వాళ్ళు మేమాంసపడి చర్చబడి ఏడుస్తూ ఉన్నప్పుడు కుంతీదేవి ఆ ఇంట్లోనే ఉండి అడుగుతుంది, ఎముకమ్మా మీరు బాధపడుతున్నారు, ఇట్లా పంపాలమ్మా, ఈ ఊరి నియమం అది, లేకపోతే వాడు ఊరి మీద పడి తింటుంటే మా రాజుగారు చేసుకున్న నియమం, తప్పదు, ఇవాళ మా ఇంటి వంతు వచ్చింది, ఎవరు వెళ్దామా అని మేము చర్చించుకుంటున్నాం. మరి ఎవరు వెళ్ళినా ముగ్గురులో బాధే కదా అని అనుకుంటుంటే, మీకేం ఆ బాధ అక్కర్లేదు, నాకు 5 కొడుకులు ఉన్నారు, ఒకడిని పంపిస్తాను. 5 ఉన్నారు, ఒక్కడే కదా, నేను పంపిస్తాను, మీకేం అయోగ తెలుసు, భీముడిని పంపిస్తే వాడు ఉన్నాడు అక్కడ. అందుకని సరే మీరు వంటలు సిద్ధం చేయండి, నేను నా 5 కొడుకుల్లో ఒకడిని పంపిస్తాను. సరే వాళ్ళు బండెడ అన్నం అన్నీ దున్నపోతులు అన్నీ సిద్ధం చేశారు భీముడిని వెళ్ళమని. నాను అది కూడా తీసుకొని భీముడు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, బకాసురుని వీళ్ళు వచ్చేసరికి తినేశాడు, మనకు తెలిసిదంతా. వాడు ఆవురమంటూ వచ్చాడు, భీముడిని కొట్టాడు. భీముడిని కొడితే మామూలుగా ఉంటుంది, ఫస్ట్ దెబ్బకి బా అనుకున్నాడు, తింటూనే ఉన్నాడు. 2వ దెబ్బకి లేచాడు. అక్కడ చక్కటి పద్యం చెప్తాడు, సన్నుత కార్యదక్షుడొక ఛాయ నిజ ప్రభ అప్రకాశమయ్యున్నప్పుడైన లోకులకు వండొక మేలొనరించు. కార్యదక్షుడైనటువంటి వాడు ఒక చోట తన యొక్క ప్రభ గొప్పతనం అనేటటువంటిది మరుగున పడిపోయి ఉన్నా, సన్నుత కార్యదక్షుడొక ఛాయ నిజ ప్రభ అప్రకాశమయ్యున్నప్పుడైన లోకులకు వండొక మేలొనరించు. ఇతరులకు మేలే చేస్తాడు, కాకపోతే కాల గతికి దీనికి వాడు లొంగున్నాడు, అక్కడ కనపడలా. నివురు గప్పిన నిప్పు అంటాం, అది నీరు గవిసిన నిప్పు పోలే అంటాడు అర్జునుడిని తిక్కనగా, నీరు గవిసిన నిప్పు పోలే అంటాడు. అంటే నీరు గప్పిన నిప్పు. నీకు ఇప్పుడు అనుమానం రావాలి, ఏమంటే నీరు గప్పిన నిప్పు అంటే నీరు గప్పితే నిప్పు ఎట్లా వెలుగుతుందని. ఈ రోజుల్లో రావాలి ఆ నీరు, అది కాదు. మామూలు రాస్తే నీరు వాటర్, బండి దారతో రాస్తే పైన ఉండే తెల్లటి బూడిది, ఆ నీరు తెల్లటి బూడిద ఏర్పడుతుంది కనకడం అంటే బొగ్గు మీద. దాన్ని అంటే లోపల ఎర్రగా బొగ్గు కనపడుతుంది, మండుతుంది. అట్లా పైన బూడిద కప్పిన నిప్పులాగా ఉంటాడు, అవసరం వచ్చిందా చెలరేగుతాడు. అదే చెబుతున్నాడు అక్కడ, సన్నుత కార్యదక్షుడొక ఛాయ నిజ ప్రభ అప్రకాశమున్నప్పుడైన లోకులకు వండొక మేలొనరించు. సత్వ సంపన్నుడు భీముడు ఆ ద్విజుల ప్రాణముగా వడే ఏకచక్రమందెన్నికగా ఏపున బకాసురుని ఏపున రూపడగించి భాస్కర. సన్నుతమైనటువంటి వాడు, గొప్పవాడైనటువంటి వాడు తన శక్తి ఒక్కొక్క చోట అప్రభావ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సమయం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తాడు. అట్లానే మనం కూడా కొన్ని పరిస్థితులకు తలవెగ్గి ఉన్న పరిస్థితి మారుతుంది, కాలం మారుతుంది, ఎప్పుడు ఒక రకంగా ఉండదు, కాలచక్రం తిరుగుతుంటుంది. భాసుడు అన్నట్టుగా కాలక్రమేణ జగత పరివర్తమాన చక్రార పంక్తి భాగ్య పంక్తి అన్నట్టు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడో వీడి టైం వస్తుంది, ఇందులోంచి బయటకు వస్తాడు, మేలు చేస్తాడు, లోకులకు మేలు చేయటానికి సిద్ధపడతాడు. అట్లా ఇక్కడ ఇంకొకటి చెప్పి మీకు ఉదాహరిస్తాను. ఇప్పుడు మనం ఒక పని చేయాలి, ఇగోస్ వచ్చింది ఇవాళ, ఇగోస్ దాని గురించి చెబుతాం. నేనా వాడిని అడగటమా, వాడి సలహా తీసుకోవటమా, నేను చదువుకున్నాగా, నాకు తెలుసుగా, నేనే చేస్తా అనేటటువంటి ఒక నిర్లక్ష్యం ధోరణి. దానివల్ల నష్టమే జరుగుతున్నావు కానీ లాభం జరిగితే జరగచ్చు, నష్టాలు కూడా జరుగుతాయి. ఆ నష్టం జరిగినప్పుడు అప్పుడు కుంగితే నేను ఇటు చేయకపోతే బాగుండేది, ఈ వ్యాపారం అనవసరంగా అందరు చెప్పారు ఇంట్లో చెయ్యొద్దురా, మనకు వీలు కాదురా అన్నారు, నేనే ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టా, ఇప్పుడు నిండా మునిగి కూర్చున్నాని దిగాలు పడిపోతుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి, తనకు అంత ఆసక్తిగా ఉన్నప్పుడు నలుగురు సహాయం తీసుకోవచ్చు, నలుగురిని సలహా అడగచ్చు. ఇప్పుడు నువ్వు ఒక చోటుకి వెళ్ళావమ్మా, ఆ ప్రాంతంలో నీకు ఆ మార్గాలు తెలియవు, నేను ఇట్టనే కూర్చుంటా, ఎవరిని అడగనంటే అక్కడే ఉంటావు. అడగాలి, అయ్యా కత్త మేము ఇట్లా వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అడిగి తప్పులేదుగా, వాడు చెబుతాడుగా, వాడు చెప్పింది ఒక చోట కాబట్టి ఇంకోటి చదువుతాడు అక్కడ. అట్లా ఇక్కడ ఒక మంచి పద్యం రాస్తాడు ఆయన. ఎంత ఇదివరకు శతకాల్లో ఉండి, భాస్కర శతకంలో మంచి పద్యం, పిల్లలకి చాలా ముఖ్యమైనటువంటి పద్యం. ఇవాళ కేవలం వీళ్ళల్లో
ఈ ఒక యుక్త వయస్కుల్లో నేనేమిటి ఇంకొకరిని అడిగేది ఏమిటి, నేనేమిటి ఇంకొకరి సహాయం అడిగేది ఏంటి, నేనేమిటి ఇంకొకరికి లొగ్గి ఉండేది ఏంటి, అది తక్కువేం కాదు. దానికి ఒక మంచి ఉదాహరణ పద్యం చెబుతాడు ఆయన. ఏమని, ఇప్పుడు మనం ఉన్నాం, బొట్టు పెట్టుకుంటాం కదా, బొట్టు పెట్టుకున్నప్పుడు దేని సహాయం తీసుకుంటాం? అద్దం తీసుకుంటాం. అద్దం సహాయం చేసింది. అద్దం ఇట్లా పెట్టి నువ్వు బొట్టు పెడితే ఇక్కడ పెడుతున్నావు, ఎక్కడ పెడుతున్నావు, ఇటు పెడుతున్నావు, వంకర పెడుతున్నావు, ఎడలు చతురస్రం పెడుతున్నావు, దీర్ఘ చతురస్రం పెడుతున్నావు, వృత్తం పెడుతున్నావు, ఎట్లా తెలుసు? దిద్దుకోలేవు కదా. తెలియని కార్యమెల్ల కడ తీర్చుటకొక్క వివేకి చేకొనన్వలయు అటైన దిద్దుకొనవచ్చు ప్రయోజనమాంద్యమేమియుంగలుగదు పాలమందు తిలకంబిడునప్పుడు చేతనద్దమున్ గలిగిన చక్క చేసి కొనుగాదే నరుండు అది చూచి భాస్కరా. గొప్ప విషయం. తెలియని కార్యమెల్ల కడ తీర్చుటకొక్క వివేకించే కొనవలయు. నీకు తెలియనటువంటి పద్యం నెరవేర్చుకోవటానికి, సాధించుకోవటానికి తెలియదు అని నీకే జ్ఞానంగా తెలిసినప్పుడు, నీకే తెలిసింది తెలియదు అని, అప్పుడు ఒక సహాయం తీసుకొని ఒక సలహా తీసుకుంటే తప్పే ఉంది? ఎందుకు నీవు ఇక్కడ ఆధిక్యం ప్రదర్శించాలి? అడుగు. తెలియని కార్యమెల్ల కడ తీర్చుటకొక్క వివేకించే కొనన్వలై అటైన దిద్దుకొనవచ్చు. దానివల్ల మనం సరి చేసుకోవచ్చు తెలియని దాన్ని. ప్రయోజనమాంద్యమేమియుంగలుగదు. నష్టమేం పోం నలుగురిని అడిగితే నష్టం పోవుగా. ప్రయోజనమాంద్యము ఏమియుంగలుగదు. నీకు మేలే జరుగుతుంది. నలుగురు అది వద్దురా అంటే మానే, చెయ్యరా అంటే చేస్తా. కానీ ఒకవేళ నువ్వు చేస్తున్నా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇట్లా చేయాలని ఏదో చెబుతారు. తెలియని కార్యమెల్ల కడ తీర్చుటకొక్క వివేకి చేకొనన్వలయు అటైన దిద్దుకొనవచ్చు ప్రయోజనమాంద్యమేమియుంగలగదు. ఎవరిని అడగకుండా నువ్వు కోట్లు పెట్టుబడి పెట్టి దివాలా తీసుకొచ్చి నేర్చే కంటే అదేదో తెలిసిన వాడిని, ఆ వ్యాపారం ఎదురుకు చేసిన వాళ్ళని అడగచ్చు కదా. నష్టమేం లేదు కదా. చేయకపోతే నీ డబ్బులు నీకుంటాయి, చేస్తే ఏమైనా వస్తే వాళ్ళు సలహా ఉందిగా. పాలమందు తిలకం విడునప్పుడు, పాల భాగంలో తిలకం విడినప్పుడు చేతనద్దం ఉండగలిగిన, చేతులు అద్దం ఉంటే చక్క చేసి కొనుగాది నరుణ్, దాన్ని చక్క చేసుకోవచ్చుగా. అది చూచి భాస్కరా. ఇట్లా తెలియనటువంటి పనులు తెలుసుకోవడానికి ఒక గొప్పవాడికి తెలిసిన వాడి సహాయం తీసుకుంటే నష్టమేం లేదు, లాభమే కలుగుతుంది అనేటటువంటి చాలా గొప్ప నీతులు, భక్తి శతకాలు ఉన్నాయి, నీతి శతకాలు ఉన్నాయి, వైరాగ్య శతకాలు ఉన్నాయి. అసలు శతక పద్యము అనేటటువంటిది రాకుండా నేను తెలుగువాడిని, తెలుగు చదువుకున్నవాడినో, తెలుగు ప్రాంతంలో పుట్టినవాడినో, నాది తెలుగు కుటుంబం అని చెప్పడం అంత సమగ్రమైన విషయం కాదమ్మా. కనీసం కొన్ని శతకాలు ఇవి ఎక్కువగా షాపుల్లోనూ దొరుకుతున్నాయి, PDF రూపంలో దొరుకుతున్నాయి, దేవాలయాల దగ్గర దొరుకుతాయి. ఇందులో భక్తి శతకాలు చాలా మాధుర్యంగా ఉంటాయి. ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడైనా ఇంకా అట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ శతక పద్య రచన అనేటటువంటి పాఠాల్లో, వాచకాల్లో తగ్గుతుంది. శతక పద్య పాఠం పెట్టడం తగ్గిపోతున్నది. ఇదివరకు శతక పద్యాలు తప్పకుండా ఉండేవి ప్రతి క్లాసులో. అట్లానే చిన్నయ్య సూరి గారి పాఠం ఒకటి ఉంటుందమ్మా. చిన్నయ్య సూరి గారి పాఠం మంచి నీతి చంద్రిక. అది నీతి చంద్రికలో నుంచి ఆ కథలు ఇస్తారు. ఆయన పక్షులకి, జంతువులకి మనుషుల పేర్లు పెట్టి నీతి నడిపాడు. చాలా ఇప్పుడు మీరు ఇప్పుడు పావురాలన్నీ కలిసి వల ఎత్తుకుపోవడం కథ లేదు, అది అందులో నుంచేగా వచ్చింది. అందరు ఐక్యంగా ఉంటే ఎంతైనా ఐకమత్యమే బలం అంటానికి ప్రధానంగా మన వాళ్ళు చెప్పే కథ అదే. పావురాలన్నీ కలిసి వల ఎత్తుకుపోవాలా, ఆ కథే చెబుతారు. అవన్నీ ఆయన రాసినవే కదా. ఆయన ఎంత చక్కటి గద్యంలో రాశాడు. సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి చెప్పి ఇక విరమిస్తాను. ఎంత చక్కగా రాశాడు. గోదావరి తీరమందు ఒక బూరుగు వృక్షము కలదు, అందు నానా దిక్కుల నుండి పక్షులు వచ్చి రాత్రి వసించుతున్నాను. ఒకనాడు వేకువ లఘుపతనకమను వాయసు మేల్కొని రెండవ యముని వలె సంచరించుతున్న కిరాతుని చూసిను. ఉరువాత లేచి వీనుముఖము చూచితుని. నేడేమి కీడు రానున్నదో తెలియదు, వీడు వచ్చిన చోట నిలవగదు అని అనుకున్నది. ఇంతలో చిత్రగ్రీవుడన్న కోపోతరాజు నింగిని సంచరించు నేల మీద నూకలు చూచాను. నిర్జనవనమంది ఈ నూకలు రా నిమిత్తమేమి, మనం ఈ నూకల కాశపడరాదు. తొల్లి ఒక తిరువరే ఇంకో కథ అందుకుంటుంది. కథ నుంచి కథ అల్లాడు చక్కగా. అదేమో అక్కడ ఏం చేశాడు, కాకేమనుకుంది నిద్రలేవగానే ఒక కిరాతుడిని చూసింది, వీడు మొఖం చూడకూడదు, ఇక్కడ ఉండకూడదని వెళ్ళిపోయి ఇతర పావురాలు పైన పోతుంది. అక్కడ నేల మీద నూకలు జల్లు ఉన్నాయి. అందులో ఈ పావురాలన్నీ నూకలు తిందాం చిత్రగ్రీవుడు అనే రాజు, వాటి పక్షి రాజు, పావురాలు రాజు, చిత్రమైనటువంటి మెడ కలిగినటువంటి వాడు, రంగురంగుల మెడ ఉంటుంది పావురానికి. చూశాడు,
చూస్తే అరే ఈ నిర్జన వనంలో నూకలు ఎట్లుంటాయిరా, జనం తిరగని చోట నూకలు ఎట్లుంటాయి, జనం తిరిగే చోట అయితే ఏవో ఉంటాయి, జనం తిరిగిన చోట మనం ఈ నూకలకు ఆశపడరాదు. వద్దంటే మిగతా పౌరాలు ఇవేటి మాటలు, ఇవే మాటలే తిందామని దిగుతాయి. వీడు అంతకుముందు కిరాతుడు వలబన్ని పక్కన దాక్కున్నాడుగా, ఈ వలలో చిక్కుంటాయి. బాధపడుతుంటే నా పిత్రుడు ఒకడు ఉన్నాడు మూషికుడు, వాడు హిరణ్యకుడు అని వాడి దగ్గరికి తీసుకెళ్తాను, అన్నీ కలిసి ఒక్కసారి ఎత్తుకొని వాడి దగ్గరికి తీసుకెళ్ళి వాడిని పిలిచి ఆ వల గొరిగించుకొని బయటపడి ఇట్లాంటి మంచి కథలు ఉండే చిన్నైసూరి నీతి చంద్ర కథలు పెట్టాలి. ఇవాళ అది తగ్గిపోయిందమ్మా సిలబస్లో ఆ కథలు పెట్టడం, ఈ శతక పద్యాలు పెట్టడం అట్లాంటివి ఉండాలి. మంచి కథలు చెప్పాలి. మంచి మన సంస్కృతి సాంప్రదాయం ఎప్పుడు నిలబడాలంటే భారతస్య ప్రతిష్ఠే దే సంస్కృతి సంస్కృతస్తథ. భారతదేశం యొక్క ప్రతిష్ట రెండిట్లోనే ఉంది, సంస్కృతిలో ఉంది, సంస్కృత భాషలో ఉంది, ఆ భాష నుంచి మిగతా వాళ్ళు వచ్చినటువంటి మన భాషల్లో ఉంది. ఈ భాషా విషయకంగా ఉండేటటువంటి జ్ఞానాన్ని అటు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ పెద్దలు కానీ చక్కగా పిల్లవాళ్ళకి అందిస్తే వాళ్ళ లోపం ఏం లేదు, అందించకపోవడమే లోపం. వాళ్ళు అందుకుంటారు, వాళ్ళు ఆసక్తిగా అందుకుంటారు, వాడిని ఆ మార్గానికి తేవచ్చు. తేవడం ఎందుకని మనం అనుకుంటాం. ఇవాళ మన సమాజం ఎట్టుందంటే ఇక్కడ చెప్పాలి, పక్కింటి అబ్బాయి మిలిటరీకి వెళ్ళాలి, మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి, వాడి దేశ రక్షణ చేయాలా, మీ అబ్బాయి అమెరికా పోయి డబ్బులు సంపాదించాలి. ఆ విధానం పోవాలి. సర్వేజన సుఖినో భవంతుగా ఉండాలంటే ఈ భాషలు, ఈ గేమ్స్, ఈ డిజిటల్ యుగంలో కూడా తెలుగు భాషను చక్కగా డిజిటల్గా వాడుకొని పైకి రావచ్చు. పిల్లలకి అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. మంచి విషయం. శతకాలు తెలుగులో కూడా ఉన్నాయా? తెలుగు భాషను ముందు తీసుకెళ్ళడానికి మనం ఏం చేయగలం? శతకాలు తెలుగులో ఉన్నాయమ్మా, శతకాలు ఉన్నాయి. వాటి యొక్క విలువ ప్రాముఖ్యత దానిపై ఎట్లా నేర్చుకోవాలనేది ఇప్పుడు దాకా చెప్పాను. అయితే ఇతర భాషల్లో కూడా శతకాలు ఉన్నాయా లేదా అంటే తెలుగు భాషలో పద్యరచన అంటూ ఒకటి ఉన్నది కాబట్టి ఈ శతక విషయాన్ని పద్య రూపంలో అందిస్తే పిల్లవాడి దగ్గరికి పెద్దల దగ్గరికి తేలిగ్గా వెళుతుంది కాబట్టి తెలుగు భాషలోనే వీటి వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పుడు మిగతా వాటిలో కూడా హిందీలో సంస్కృతంలో కానీ ఇంకా నీతి వాక్యాలు ఉంటాయి, ప్రతి భాషలో ఉంటాయి మారల్ వాల్యూస్ చెప్పే విధానం. అయితే ఇంత రసరమ్యంగా, ఇంత కథాత్మకంగా, ఇంత సోదాహరణాత్మకంగా చెప్పడం అనేది ఈ ఒక్క భాషకే కుదిరింది. అందుకనే తెలుగులో శతకాల వ్యాప్తి ఎక్కువగా ఉంది. అసలు శతక సాహిత్యం ఒక పెద్ద ప్రక్రియ చదువుకునేటప్పుడు, అది చాలా పెద్ద విషయం. ఇందులో శతకాలు ఏంటి, వాటి కాలం ఏంటి, ఎప్పుడు అభివృద్ధి చెందినాయి, ఎప్పుడు పోయినాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సాహితీ ప్రక్రియలు ఎన్ని తీసుకున్న తెలుగు సాహిత్యంలో అప్పటికి ఇప్పటికీ కూడా శతక ప్రక్రియ అనేటటువంటిది తొలగలేదమ్మా. ఎవరో ఒకళ్ళు వాళ్ళకి తోచిన 4 మంచి వాక్యాలు ఒకపోతే తమ పేరుతోటి కానీ ఇంకొక పేరుతో కానీ ఏదో ఒకటి 4 మంచి పద్యాలు రాస్తున్నారు. అయితే అవి జనంలో ప్రాచుర్యం పొందుతున్నాయా లేదా అనేటటువంటిది అది రెండో విషయం అనుకోండి. తెలుగు సాహిత్యంలో ఎక్కువగా ఉండటానికి ఇందాక మనం అనుకున్న అజంత భాషని చక్కగా దాన్ని రాగయుక్తంగా ఆలపించి పిల్లవాడికి అందించడానికి, వాడు కూడా రాగయుక్తంగా చదువుకోవటానికి అనుకూలం ఎక్కువ అవడం వల్ల తెలుగు సాహిత్యంలో అవి ఉన్నాయి. ఇక రెండోది మీరు అడిగిన దాంట్లోనే మనం తెలుగు భాషను పిల్లల్లోకి తీసుకెళ్ళటానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేయాలి మనం ఇప్పుడున్న సమాజంలో. ఏం లేదమ్మా, భాషావాచకాలను పటిష్టంగా తయారు చేయాలి ముందది. తెలుగు టెక్స్ట్ అనేటటువంటిది ఒక గౌరవనీయమైనటువంటిదిగా పిల్లవాడికి ఉండాలి. అంటే మిగతా ఉండకూడదు, కానీ అన్నీ సరస్వతి స్వరూపాలే, పుస్తకాలు అన్నిట్లో అమ్మవారు ఉంటుంది. కానీ ఇది వచ్చేసరికి నాది, నా తెలుగు, నా మాతృభాష, నా వాచకం. ఇది మా చిన్నతనంలో అసలు క్లాస్ మారి పై క్లాస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం పుస్తకాలు, తెచ్చుకొని ముందు తెలుగు టెక్స్ట్ అంతా ఒకసారి చదవటం అయిపోయేది, ఒకసారి ఇంటి దగ్గర చదువుకోవటం అయిపోయేది. దానివల్ల ఏమవుతుందంటే మాకు రేపు అక్కడ స్కూల్లో మాస్టారు పాద్యం కానీ పాఠం కానీ చెప్పేటప్పటికి మనం అది ఇంట్రెస్ట్ అయితే 1కి 4 సార్లు చదువుతాం. అక్కడ తర్వాత దీనికి ఆయన కాస్త పైన పాలిష్ కొడితే చాలు, అలవాటైపోతుంది, తెలిసిపోతుంది బాగా. అట్లానే మనం ఏం చేయాలి అన్నప్పుడు ప్రతి తల్లికి తండ్రికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఒక ఆంధ్ర భాష పండితుడిగా కానీ ఒక ఏదో సాహిత్యవేత్తగా కానీ తెలుగు భాషను అభివృద్ధి చేయాలంటే పిల్లల శతకాలు చదివించండి, శతక పద్యాలు మీరు నేర్పండి.
మీరు కూర్చోబెట్టుకొని రోజు ఒక పద్యం కాకపోయినా కనీసం వారానికి ఒక పద్యం, శతక పద్యాలు నేర్పండి. తెలుగు పదాలకు ఇంట్లో మాట్లాడుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వండి. తెలుగు పదాలు మాట్లాడటానికి ప్రాముఖ్యత ఇవ్వండి. అది అంతా అనేటటువంటిది మీకు అర్థం కావాలి. నేను ఇంత అని చెబితే మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు. ప్రాముఖ్యత కల్పించండి. మన పిల్లవాడు కూడా కేవలం ఆటల్లో కానీ పాటల్లో కానీ అవే కాకుండా ఇంటికి వచ్చి ఆడుకునేటటువంటి ఆటలప్పుడు కూడా కాస్త తెలుగు పదాలు అమ్మ మనకు ఆటలు ఉన్నాయి, ఎంత గొప్ప ఆటలు. ఆటల వలన ఎంత భాషా వ్యాప్తి జరుగుతుందో తెలుసా? పిల్లలు అందరు నలుగురు కలిసి ఆడుకునేటప్పుడు అదే మన భాషలో మాట్లాడుకుంటుంటే అసలు భాషా వ్యాప్తి జరిగేదే పిల్లల దగ్గర. ఆ పిల్లల దగ్గర కూడా ఆటల దగ్గర, వాళ్ళ తగాదాల దగ్గర, వాళ్ళ కొట్టుకోటాల దగ్గర, అంటే వాళ్ళ మనసులో నిష్కల్మషాలు అప్పటికప్పుడే కదా. అది అప్పటికప్పుడే కదా ఆటల్లో. ఇది చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పోయంగా ఆరగించంగా, దాంట్లో అర్థం ఉంది, అది వేరే సంగతి. ఈ పాటల వలన ఒక రిధం. నేను మా పిల్లలకి చెప్పేవాడిని. నేను ఇట్లా ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు ఎలిమెంటరీ స్కూల్స్కి వెళ్తే 1వ తరగతి పిల్లలు అట్లాంటి వాళ్ళని కూడా కూర్చోబెడితే చెప్పేవాడిని. 1 1 అందరం ఒకటే, 2 2 రెయ్యి పగలు, 3 3 మువ్వన్నె జెండా, 4 4 వేదాలు 4, 5 5 ఇంద్రియాలు 5, 6 6 ఋతువులు 6, 7 7 వెంకన్న కొండ, 8 8 దిక్కులు 8, 9 9 తొందరపడకు, 10 10 పద్యాలు చదువు. అట్లా చెప్పేవాడిని. వాళ్ళ దీనికి ఒక దిక్కులు తెలిసినాయి, ఇంద్రియాలు తెలిసినాయి. మువ్వన జెండా అనగానే ఇట్లా పెట్టాలి, నేను జాతీయ పతాకానికి వందనం చేయాలి. ఇట్లా చిన్న చిన్నవన్నీ చెప్పేవాడిని. పిల్లల్ని ఆకట్టుకోవడానికి చక్కగా చేస్తాం మా ప్రయత్నాలు. అవి ఎంతవరకు ఫలించినాయి అనేటటువంటి వాళ్ళ వలన తెలియాల్సిందే, వాళ్ళకి తెలియాల్సిందే. అది మా తల్లిదండ్రులు చేయాల్సింది. మన మాతృభాష మీద కాస్త గౌరవం మనకు ఉండాలి ముందు. ఇవాళ పిల్లలమ్మా నువ్వు చెప్పింది చేయరు, చేసింది చేస్తారు. నువ్వు వాడిని చదువుకోమని రోజంతా పోరాడు, చదువుకోడు. నువ్వు ఏదో ఒక పుస్తకం తీసుకొని చదువుకుంటుంటే వాడు ఏదో పుస్తకం తీసి చదువుకుంటాడు. ఆ పుస్తకం మళ్ళీ వాడి సబ్జెక్ట్ పుస్తకానికి వస్తుంది. నువ్వు వీడియో గేమ్స్ ఆడుతుంటే వాడు ఆడతాడు పక్కనే కూర్చొని. పిల్లల దగ్గర ఉండే ప్రాథమిక లక్షణం ఏంటంటే చెప్పింది చెయ్యరు, చేసింది చేస్తారు. దీనికి ఉదాహరణ చిన్నప్పుడు చూడు, చిన్నపిల్లలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అప్పుడు నడిచే పిల్లలు, వాళ్ళ అమ్మ చీపురు తీసుకొని ఇల్లు ఉడుస్తుంది అనుకో, ఈ పిల్లలు ఎంత చీపురు ఇంత ఉంటుంది, అది పట్టుకొని ఇటు తిప్పితే ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ చేసింది కాబట్టి. అదే వాళ్ళ నాన్న ఏ పని చేస్తాడో, ఇప్పుడు కుటీర పరిశ్రమల్లో కానీ ఎక్కడన్నా వాళ్ళ నాన్న చేసే పని ఇవి చేస్తుంటాడు వెళ్ళి, ఆ పని ముట్లు అవి తెచ్చి. కానీ ప్రమాదాలు కూడా ఉంటాయి వాటి వల్ల, ఉంటాయి. కానీ జాగ్రత్తగా అది అనుసరిస్తారు. కాబట్టి మనం వాళ్ళకి చేసి చూపిస్తే, నువ్వు తెలుగుకి ఎక్కువ మాట్లాడే విలువ ఇచ్చి మాట్లాడుతుంటే, నీ పెద్దవాళ్ళు ఇంట్లో తెలుగు మాట్లాడుతుంటే పిల్లలు అనుసరించాలి. ఈ మాట సంభాషణ ఎట్ట జరుగుతుంది, పని ఎట్టగా అవుతుంది. కనుక అట్లా చేసుకోవచ్చు. భాషావాచకాల్లో ముఖ్యంగా మార్పు రావాలి. తెలుగు భాషలో మంచి పటుత్వమైన నీతి కథలు ఉండేటటువంటి పాఠాలకి స్థానం ఇవ్వాలి. చెన్నై సూరి గారి రచనలకి, శతక పద్యాలకి తెలుగు వాచకాల్లో ప్రాధాన్యత వచ్చినాడు. కఠినంగానే ఉంటాయి అవి. కఠినంగా ఉన్న వాటిని పిల్లల దగ్గరికి తీసుకెళ్ళగలిగేటటువంటి సామర్థ్యత ఉపాధ్యాయులు కూడా అలవరుచుకొని చెబితే మన భాషని ఎన్నో తెచ్చి అభివృద్ధి చేయాలంటే కష్టం. మనం అభివృద్ధి చేసుకుంటే ఉంది, నీ వాళ్ళు నువ్వు రుద్దుకోవడానికి నొప్పే ఉంది, ఇంకోటి వాళ్ళు రుద్దరు కానీ బాధగానే. అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు తెలుగు భాష చరిత్ర, శతకాల యొక్క ప్రాముఖ్యత, తెలుగు భాష వల్ల నేర్చుకోవడం వల్ల వచ్చే లాభాలు, ఇవన్నీ మాకు చక్కగా వర్ణించి చెప్పారు సార్. మీ అమూల్యమైన సమయానికి నమస్తే సార్. నమస్తే.